అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హైమా ప్రసాద్, సైకాలజిస్ట్. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రెండు 2026 మహిళా దినోత్సవం యొక్క థీమ్ గివ్ టు గెయిన్. ఇవ్వడం ద్వారా పొందండి. ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏమి ఇవ్వాలి, ముఖ్యంగా అంటే సాధారణంగా ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, మహిళలు ఏదైనా వ్యాయామం చేయండి, లేదంటే మీకోసం మీరు టైం స్పెండ్, మాకు టైం లేదు నా ఇంట్లో పిల్లలు వెళ్తారు, హస్బెండ్కి కుదరదు, మేము చాలా అంటే హరిబరిగా ఉంటాము, డైలీ వేస్తే ఇలా చెప్తారు. సో ఏమి ఇవ్వాలి అంటే మహిళ తన కొరకు తాను టైం ఇవ్వగలగాలి. టైం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ టైంలో తనకి కొన్ని స్కిల్స్, అంటే తనకి కొన్ని ఇష్టాలు, తన నైపుణ్యాలు ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ తన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక, ఒక మహిళ యొక్క హెల్త్ బాగుంటే టోటల్ ఫ్యామిలీని ఆమె బాగా చూసుకోగలదు. తద్వారా సొసైటీ హెల్త్ బాగుంటుంది, తద్వారా దేశం హెల్త్ బాగుంటుంది. సో ఇంట్లో ఉన్న ఒక మహిళ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో ఆటోమేటిక్గా దేశం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది. అందుకే మహిళ ఫస్ట్ తన కోసం తన టైం ఇచ్చుకునే, అంటే తన కోసం తన సమయాన్ని కేటాయించుకునే అవసరం చాలా ఉంది. ఎవరికి ఇవ్వాలి మనం అనుకున్నట్లే తన కోసం తన టైం ఇవ్వగలగాలి. 40 years అలా వచ్చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని కోరికలు అంటూ ఉండిపోతాయి. అంటే మేము డాన్స్ నేర్చుకోవాలి, మేము సంగీతం నేర్చుకోవాలి, చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నాం. ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చాలా చేస్తుంది మహిళ. ఇలాంటి వాటిని, ఈ చిన్న చిన్న కోరికల్ని కూడా తను రెగ్యులర్గా నేర్చుకుంటూ ముందుకెళ్ళడం వల్ల తనలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గి తను అనుకున్న తను రీచ్ అవ్వగలుగుతుంది. అందుకని ప్రతి మహిళ కూడా వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చేయడం వల్ల తన గ్రోత్, తన ఫ్యామిలీ గ్రోత్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. బహుశా March 8th పెట్టడానికి కారణం, ఐ థింక్ 8 అనేది ఎటువైపు చూసినా ఒకలాగానే ఉంటుంది. అంటే మహిళ అనేది ఒక ఖాళీ వెజల్లో మీరు వాటర్ పోసినప్పుడు ఆ వాటర్కి ఆ వెజల్ షేప్ ఎలా వస్తుందో మహిళ కూడా మౌల్డ్ అయిపోతూ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ తన అన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతుంది కాబట్టే తన అంత సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాంటి మహిళ తన హెల్త్ బాగా చూసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ తను చేయగలుగుతుంది. సమాజానికి చాలా బాగా అభివృద్ధి చేయగలుగుతుంది. కాబట్టి వన్స్ అగైన్ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుంచి మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా నెరవేర్చుకుని మీ ఫ్యామిలీ, సొసైటీ, దేశం యొక్క అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హ్యాపీ.